సి యూజువలీ వెన్ గ్రీక్స్ రైట్ ఎ లెటర్, యూదులు కనుక లేకపోతే గ్రీకు దేశస్థులు కనుక ఉత్తరాన్ని రాస్తే వాళ్ళు ఉత్తరంలో సెంటర్లో చాలా ప్రాముఖ్యమైన పాత్రని పెడతారు. ఇన్ ద సెంటర్ విల్ బి ద క్రక్స్ విల్ బి ఇన్ ద సెంటర్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని థియలాజికల్ టర్మినాలజీలో కియాస్క్ అంటారు. కియాస్క్ అంటే ఇన్ ద సెంటర్ విల్ బి ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. The Ephesians, the letter to the Ephesians has 155 verses. 155 వచనాలు ఉన్నాయి. ముందు 75 వచనాలు, తర్వాత 75 వచనాలు తీసేస్తే మధ్యలో మనకుండేది 5 వచనాలు. దీస్ 5 verses దే బికమ్ ది సెంటర్. ఇది క్రక్స్ అన్నమాట. అది యాక్చువల్గా 10th verse నుంచి 14th verse దాకా ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ 23, సెకండ్ చాప్టర్ 22, థర్డ్ చాప్టర్ 21. సో అక్కడ 66 అయినాయి. అక్కడ నుంచి మనము 11 verses తీసుకుంటే కనుక 75 అవుతాయి. సో అక్కడ 9 verses తీసుకుంటే 75 అవుతాయి. సో ఫ్రమ్ 10th verse till 14th verse ఈ 5 verses దట్ ఈస్ ద క్రక్స్ అనమాట. సో ఆ క్రక్స్లో ఇప్పుడు మనం డ్వెల్ చేయబోతూ ఉన్నాం. సో గాడ్ విల్లింగ్ ఐ వాంట్ టు స్టడీ టుడే ఫ్రమ్ verse 8 to 11. 8వ వచనం నుంచి 11వ వచనం దాకా మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటి అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధించాడు, ఆత్మ ఫలముల కోసం, ఆత్మ విలువల కోసం ప్రార్థన చేశాడు. ఇన్ ద సెకండ్ చాప్టర్ ఒక వ్యక్తి ప్రభువులో రక్షింపబడటం అంటే ఏంటో చెప్పాడు. రక్షింపబడిన వారంతా కూడా ఒక సంఘముగా, క్రీస్తు యొక్క శరీరంగా ఎలా అవుతారో చెప్పాడు. ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి క్రీస్తు శరీరంగా ఉన్నటువంటి వారు ఒక మిస్టీరికల్ యూనిటీ అంటే మర్మయుగ్ధమైనటువంటి ఆ యొక్క ఐక్యతలో ఉన్నప్పుడు సాతాన్ని ఎదిరించడానికి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పాడు. ఇక 4th చాప్టర్ నుంచి హీ డ్వెల్స్ అపాన్ ది ప్రాక్టికాలిటీ, దాన్ని ఏ విధంగా మన జీవితంలో సంతరించుకోవాలో చెప్తూ ఉన్నాడు. 4th చాప్టర్ verse 1 to verse 16 హీ స్పీక్స్ అబౌట్ యూనిటీ, ఐక్యత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఐక్యత గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ 6 verses దేర్ ఆర్ 7 reasons ఫర్ us టు బి యునైటెడ్. మనము ఒకటిగా ఉండటానికి 7 కారణాలు ఇచ్చాడు. 1 body and 1 spirit, ఒక ఆత్మ ద్వారా ఒక శరీరంలోకి సభ్యులమయ్యాం. అండ్ త్రూ 1 Lord, ఒక ప్రభు ద్వారా 1 faith, 1 baptism, 1 hope, ఒక విశ్వాసము, ఒక బాప్తిస్ము, ఒక నిరీక్షణలోకి పిలువబడ్డాం. అండ్ బికాస్ ఆఫ్ 1 Father we all became believers. ఆ విధంగా చెప్పిన తర్వాత ఫ్రమ్ verse 7 to verse 16 I said it speaks about the diversity that also gives us to unity. ఆ యొక్క డివర్సిటీ గురించి మాట్లాడాను నేను. ఈ యొక్క మనము ఒకటిగా ఉన్నప్పుడు కూడా వీఆర్ 1 in essence. విశ్వాసముగా ఒకటిగా ఉన్నప్పుడు కూడా ప్రతి విశ్వాసి యునిక్గా ఉంటున్నాడు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ యునిక్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ డిఫరెంట్. ప్రతి విశ్వాసిని కూడా దేవుడు వేరువేరుగా చేశాడు. దానికి మనం 7th verse ద థీమ్ చూసాం. గాడ్ హ్యాస్ గివెన్ గిఫ్ట్స్ గ్రేషియస్లీ. దేవుడు తన కృపలో మన అందరికీ కూడా వరాలు ఇచ్చాడు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ యు ఆర్ బౌండ్ టు హ్యావ్ అట్లీస్ట్ ఎ గిఫ్ట్. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే కనీసం ఒక్క వరమైనా ఉండాలి. ఫ్రమ్ 8 to 10 వీఆర్ గోయింగ్ టు సీ ద గిఫ్ట్స్ ఆర్ గివెన్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఎసెన్షన్. ఇది ప్రాముఖ్యమైనటువంటి థియాలజీ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వరాలు ఇచ్చాడు, త్రిత్వ దేవుడు మనకి ఎందుకు వరాలు ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇవ్వగలిగాడు, అది ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ గాడ్ విల్లింగ్ we'll also look into the 11th verse where it speaks about the different kinds of gifts. అందుట్లో మనకి టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. వరాల్ని కొన్ని తెగలుగా మార్చాడు. ఆ తెగలు అంటే ఏంటో అనేది మనం చూద్దాం. హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఐ వాంట్ టు రీడ్ verse 7 టు గెట్ ఏ రీక్యాప్ అనమాట. అయితే మనలో క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. But grace was given to each one of us according to the measure of God's gift. Gift has been given to every believer. That's the statement number 1. Gifts are given by the grace of Christ. యేసు క్రీస్తు కృపను బట్టి ఈ వరాలు మనకి ఇవ్వబడ్డాయి. They are given according to the measure of Christ. క్రీస్తు యొక్క తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ఇచ్చాడు, తన యొక్క కొలబద్దను బట్టి తను మనకి ఇచ్చాడు. అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ క్రైస్ట్. ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ ఫర్ 1 purpose. ఈ వరాలన్నీ కూడా ఒక ఉద్దేశంతోనే ఇచ్చాడు. ద బిల్డింగ్ ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ ద చర్చ్. ఆయన శరీరాన్ని, ఆయన సంఘాన్ని కట్టడానికి. సో దట్ ఈస్ verse 7. ఐఎమ్ నౌ రీడింగ్ verse 8. Therefore it says, when he ascended on high, he led a host of captives and he gave gifts to men. అయితే ఆయన ఆరోహణమైనప్పుడు
చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. మై ఫ్రెండ్స్, హ్యావ్ యూ ఐడెంటిఫై దట్ వర్డ్ చెప్పబడి ఉన్నది? దేర్ ఫోర్ ఇట్ సేస్, ఈ మాటలు చాలా ప్రత్యేకంగా కనబడతాయి. ఎందుకనంటే ఓల్డ్ టెస్ట్మెంట్ని కోట్ చేస్తే, ఎనీ టైమ్ ఇఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ హ్యాస్ బీన్ కోటెడ్, ఇట్ యూజువల్లీ ఈజ్ సంథింగ్ లైక్ దిస్: ఇట్ ఈస్ రిటన్. ఏమని రాయబడి ఉన్నదంటే అని ఉంటుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే అని చెప్పలేదు, ఏమని చెప్పబడి ఉన్నదంటే అని ఉంది. దేర్ ఫోర్ ఇట్ సేస్ అని. ఎందుకు అలాగా ఏమని చెప్పబడి ఉన్నది అని అంటే కనుక, యాక్చువల్లీ ద వర్స్ 8 ఈజ్ కాపీడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఫ్రమ్ Psalm 68 verse 18. కీర్తనలు 68:18 ఉన్నదాన్ని కొన్ని మార్పులు చేసి ఇక్కడ పెట్టారు. అది ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ రాసినట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ బీన్ కాపీడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దేర్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ లైక్ దిస్: యాజ్ ద స్క్రిప్చర్ సేస్, యాజ్ ద ప్రాఫిట్ సేస్ అని ఉండేది. అలా కాకుండా వీళ్ళు ఏమని రాశారంటే చెప్పబడి ఉన్నది అని. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ Psalm 68 verse 18. కీర్తనలు 68:18 నేను చదువుతున్నాను. ఇది డేవిడ్ రాసినటువంటి మాట. You ascended on high, leading a host of captives in your train, and receiving gifts among men, even among the rebellious, that the Lord may dwell there. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అనే దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. నో, ఇక్కడ వి సీ లాట్ ఆఫ్ చేంజెస్. ద ఫస్ట్ చేంజ్ ఏంటంటే, యు అసెండెడ్, నీవు ఆరోహణమైతివి. అది ఏమని మార్చబడిందంటే హీ అసెండెడ్, ఆయన ఆరోహణమైనప్పుడు. అది మార్పు అనమాట. కీర్తనలో ఉందేమో యు అసెండెడ్, ఎఫెసీయులకు రాసిన పత్రికలో హీ అసెండెడ్, కీర్తనలో నువ్వు ఆరోహణమైతివి, ఇక్కడేమో ఆయన ఆరోహణమైనప్పుడు. రెండోది ఏంటంటే, రెండో మార్పు ఏంటంటే రిసీవింగ్ ఆఫ్ గిఫ్ట్స్. కీర్తనలో ఏమో నీవు కానుకలు తీసుకొని ఉన్నావు అని ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో గివింగ్ ఆఫ్ గిఫ్ట్స్, ఈవులను నీవు అనుగ్రహించేటివి అని ఉంటుంది. ఇది ఎలాగ మనము అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం అంత కష్టంగా అనిపించవచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వై దిస్ డిఫరెన్స్ హ్యాస్ కమ్. Psalm 68 actually is a celebration of victory song. దావీదు యుద్ధాన్ని జయించి వచ్చిన తర్వాత పాడినటువంటి పాట. దేవుని సన్నిధిని అనుభవించాడు. శత్రువులు ఎవరినైతే ఆయన గెలుచుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి ప్లండర్ వాళ్ళ దగ్గర నుంచి ప్లండర్, వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నటువంటి సొమ్మును, వాళ్ళ దగ్గర నుంచి కానుకలు తీసుకున్న తర్వాత దేవుని సాన్నిధ్యాన్ని మౌంట్ సైనాయ్, మైంట్ జాయన్, ఆయన సీనాయ్ కొండ మీద, సియోను కొండ మీద దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ పాడుకున్నటువంటి పాట అనమాట. ఆ పాటలో 18లోకి వచ్చేప్పటికి, గాడ్ హూ అసెండెడ్ టు రెస్క్యూ హిస్ పీపుల్, అవరోహించు దేవుడు, గాడ్ హూ డిసెండెడ్ టు రెస్క్యూ హిస్ పీపుల్, దేవుడు ఆయన సియోను కొండ మీదకి దిగొచ్చాడు. ఎందుకని? ప్రజల్ని విడిపించడానికి. హ్యాస్ అసెండెడ్ బ్యాక్ టు హిస్ థ్రోన్. నువ్వు కిందకి దిగొచ్చావు, ప్రజల్ని విడిపించావు, ఆ తర్వాత ఆరోహణమై పైకి వెళ్ళావు. హీ డిఫీటెడ్ ద ఎనిమీస్, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ఇది అక్కడ రాసింది. అండ్ ఈస్ టేకింగ్ బ్యాక్ ద ట్రాఫీస్, హీ రిసీవ్డ్ గిఫ్ట్స్. ఆయన వరములు తీసుకుంటూ ఆయన బహుమానాలు ఇచ్చాడు అనేది. ఇది వింటూ ఉన్నప్పుడు కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఏంటిది? అక్కడేమో దిగాడని ఉంటుంది, ఇక్కడేమో పైకి వెళ్ళాడని ఉంటుంది, అక్కడేమో కానుకలు తీసుకున్నాడని ఉంటుంది, ఇక్కడ కానుకలు ఇచ్చాడు అని ఉంటుంది. హౌ డు వి అండర్స్టాండ్ దిస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. పాల్ వాజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బైబిల్. పౌలు కీర్తనలు 68:18 ఉన్నటువంటి వాక్యంని డైరెక్ట్గా కోట్ చేయట్లేదు. హీ యాక్చువల్లీ టుక్ ఫ్రమ్ తార్గం, అరమేక్ తార్గం అంటారు. అరమేక్ తార్గం అంటే వీళ్ళు అరమేక్ భాషలో కామెంటరీ రాసుకోవడానికని తార్గం అనేది పెట్టుకుంటారు. అంటే హీబ్రూ బైబిల్ని అరమేక్ భాషలోకి తర్జుమా చేసుకుంటూ దానితో పాటు వ్యాఖ్యానం సిద్ధపరచుకున్నమాట. అలాంగ్ విత్ ట్రాన్స్లేటింగ్ ద బైబిల్ ఫ్రమ్ హీబ్రూ టు అరమేక్, దే ఆల్సో మేడ్ ఎ కామెంటరీ. ఆ కామెంటరీలో ఎలా రాసుకున్నాడంటే, యూ మోసెస్ ద ప్రాఫెట్ ascended to the firmament, you took captives captive, you learned the words of Torah, and you gave them as gifts to the sons of men. ఇది తార్గంలో ఉంటదన్నమాట.
ఇది టార్గంలో ఉండేది. ఆ టార్గంలో ఉన్న దాన్ని ఇక్కడ దాన్ని పౌలు జీసస్ క్రైస్ట్కి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్లీజ్ రిమెంబర్, పాల్ వాజ్ ఏ వెరీ లెర్నెడ్ రాబాయ్. ఆయన బాగా చదువుకున్నటువంటి రాబాయ్, కాబట్టి ఆయనకి పాత నిబంధన లేఖనాలే కాదు, టార్గం తెలుసు, ఆయనకి మిష్నా కూడా తెలుసు, ఆయన బాగా తెలుసు. కాబట్టి దాంట్లోంచి ఇక్కడ కోట్ చేస్తూ ఇక్కడ మోసెస్ని జీసస్ క్రైస్ట్తో పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ ది సెకండ్ మోసెస్. యేసు ప్రభుని రెండో మోషే అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వెన్ హీ అసెండెడ్ ఆన్ హై అని అన్నప్పుడు, ఆయన ఆరోహణమైనప్పుడు అన్నప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈ స్పీకింగ్ అబౌట్? యేసుక్రీస్తు ప్రభు విక్టోరియస్ అయిన తర్వాత వెళ్ళిపోవటం. యేసుక్రీస్తు ప్రభు వారు విక్టోరియస్ అవటం అనేది ఎప్పుడు జరుగుద్ది? మనకి చాలా సింపుల్గా తెలుసు. జీసస్ క్రైస్ట్ విక్టరీ అనేది, యేసుక్రీస్తు విజయం అనేది సిలువ మీద చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి మూడో దినాన్ని తిరిగి లేచినప్పుడు, వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ వెన్ హీ వాజ్ బరీడ్ అండ్ ఆన్ ద థర్డ్ డే వెన్ హీ రోజ్ అగైన్, దట్ ఈస్ ది ట్రయంఫెంట్ సిచ్యుయేషన్, దట్ ఈస్ ద విక్టరీ కాల్. కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక 40 రోజులు శిష్యులకు కనబడిన తర్వాత దెన్ హీ అసెండెడ్ ఇంటూ హెవెన్. ఆయన పరలోకంలోకి ఆయన ఎత్తబడ్డాడు. కాబట్టి డూ యు నో వాట్ వీ హ్యావ్? Because of Calvary on which Jesus Christ shed his blood and the empty tomb on which he defeated the death, ఆయన కల్వరి మీద మన కోసం రక్తాన్ని చిందించాడు. ఖాళీ సమాధి ద్వారా ఆయన మనకు నిత్య జీవాన్ని సంపాదించాడు అని విజయ గీతాన్ని, మనకి విజయ పతాకాన్ని ఎగరవేశాడు. దీంతో మన యొక్క పాపాలన్నట్లు కూడా వెల చెల్లించబడింది. ద క్రాస్ అండ్ ద ఎంప్టీ టూమ్ హ్యాస్ కంప్లీట్లీ డిఫీటెడ్ సిన్, సాటన్ అండ్ డెత్. పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని పరిపూర్ణంగా గెలవటం అనేది జరిగింది. సో ఈయన ఆరోహణమైనప్పుడు అని అన్నప్పుడు వాట్ హీ స్పీక్స్ ఈస్, యేసుక్రీస్తు ప్రభువారు యుద్ధాన్ని జయించారు, మరణం మీద యుద్ధాన్ని జయించారు, సాతాను మీద యుద్ధాన్ని జయించారు, పాపం మీద యుద్ధాన్ని జయించారు. అక్కడ కూడా అంతే. అక్కడ జరిగింది ఏంటి? దావీదు యుద్ధాన్ని జయించాడు. ఇక్కడేమో ఆయనేమో యేసు ప్రభువారు యుద్ధాన్ని జయించారు. అక్కడేమో మోషే సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చి ఆయన పైకి ఎత్తబడ్డాడు. మళ్ళీ ఐ రీడ్ వర్స్ 8. Therefore it says, when he ascended on high, he led a host of captives and he gave gifts to men. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. క్రైస్ట్ అసెండెడ్ యాజ్ కాంకరర్ టు ద ఫాదర్స్ రైట్ హ్యాండ్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి, సిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఎత్తబడ్డాడు. సో లుక్ ఎట్ దీస్ వర్డ్స్. ఏంటంటే, ఒకటి ఇన్కార్నేషన్, ఆయన భూమి మీదకి వచ్చాడు. రెండోది క్రూసిఫిక్షన్, సిలువ మీద చనిపోయాడు. మూడోది బరియల్, సమాధి చేయబడ్డాడు. నాలుగోది రిజరక్షన్, ఆయన తిరిగి లేపబడ్డాడు. ఐదోది ఎసెన్షన్, ఆయన పరలోకమునకు తండ్రి కుడిపార్శ్వమునకు ఎత్తబడ్డాడు. ఎప్పుడైతే తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడో, నౌ దిస్ ఈస్ వాట్ హ్యాస్ డన్. he has completely defeated everybody in this world. ఎవ్రీబడి అనంటే సటానిక్ ఫోర్సెస్ని ఆయన ఓడగొట్టాడు, మరణాన్ని ఓడగొట్టాడు, పాపాన్ని ఓడగొట్టాడు. కాబట్టి హీఈస్ నౌ హోల్డింగ్ ద ట్రోఫీ ఆఫ్ విక్టరీ. విజయ పతాకాన్ని ఆయన చేతుల్లో పట్టుకున్నాడు. ఈ విజయ పతాకాన్ని పట్టుకోవటం అనే దాన్ని, ఆయన జయించడం అనే దాన్ని అపోస్తులు అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. పేతురు భక్తుడు కూడా మొట్టమొదటిసారిగా సువార్తను బోధించేటప్పుడు ఇదే మాటలు చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 33వ వచనం, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అండ్ దెన్ ద పెంతుకోస్ట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అప్పుడు పెంతుకోస్తు జరిగింది. ఆ పెంతుకోస్తు జరగటం బట్టి మానవులు రక్షింపబడటానికి దోహదపడింది అనమాట. మానవులు రక్షింపబడటానికి ఇది జరిగినటువంటి విషయం. 9th verse ఏమంటాడంటే, ఇన్ సేయింగ్ హీ అసెండెడ్
What does it mean? That he had also descended into the lower regions of the earth. He who descended is the one who also ascended far above all heavens, that he might fill all things. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమును అన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెండెడ్? ఎత్తబడ్డాడు అన్నప్పుడు అర్థం ఏంటి? ఆయన ఈ లోకములోకి దిగాడని. ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ వచనాన్ని. దిస్ ఈస్ అ వెరీ క్రక్స్ వర్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఆయన భూమి అగాధములోకి దిగాడు అని అన్నప్పుడు సమ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఆయన నరకంలోకి వెళ్ళిపోయాడు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అని అంటే, యోహాను సువార్త 3:13 No one has ascended into heaven except he who descended from heaven, the Son of Man. పరలోకములోంచి భూలోకములోకి వచ్చింది యేసయ్య ఒక్కడే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఈ భూమి మీద నుంచి పరలోకములోకి ఎత్తబడింది యేసయ్య. అది చాలా స్పష్టంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. జీసస్ స్టేటెడ్ సెవరల్ టైమ్స్ దట్ హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుంచి నేను వచ్చాను అని చెప్పాడు. దెర్ ఇస్ నో డౌట్ ఆయన పరలోకము నుంచి వచ్చాడు. అయితే పరలోకము నుంచి వచ్చిన వాడే మళ్ళీ పరలోకంలోకి ఎత్తబడ్డాడు. ఇది చాలా క్లియర్గా ఉంది. ఈ ఎనాలజీని పౌలు రోమిలకు రాసిన పత్రిక 10:6 నుంచి రాస్తాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోకి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకును అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. సో ఫ్రమ్ దిస్ వాట్ వి అండర్స్టాండ్ ఈస్, హెవెన్ నుంచి డిసెండ్ అయింది జీసస్ క్రైస్ట్, మళ్ళీ హెవెన్ కి అసెండ్ అయింది జీసస్ క్రైస్ట్. అక్కడ దాకా క్లియరే. అయితే ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అని అర్థం ఇచ్చుచున్నది కదా అని అన్నప్పుడు వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థం ఏంటి? ఆయన చనిపోయి నరకలోకానికి వెళ్ళిపోయాడా? హ్యాస్ హీ డిసెండెడ్ ఇంటూ హేడిస్? ఇది కొంతమంది ఆలోచించేటువంటి పదం. దీనికి కొంతమంది వేరు వచనాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:19, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10. వీటిని చూసినప్పుడు ఏమంటారంటే ఆయన అక్కడికి వెళ్ళాడు, ఆయన అక్కడ కూడా ప్రకటించాడు, బోధించాడు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఈ ప్లేస్ అసలు హేడిస్ అనేది ద ప్లేస్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి అతి అగాధమైనటువంటి స్థలం. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 3 రకాలైనటువంటి భాష్యాలు ఇస్తూ ఉంటారు. 3 kinds of interpretations. వాటిలో ఏది సమంజసంగా ఉంటుందో చూద్దాం. ఇట్ ఈస్ క్లియర్ దట్ జీసస్ అసెండెడ్ ఫ్రమ్ ది ఎర్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోకి నరకంలోంచి ఎత్తబడలేదు, అగాధములోంచి ఎత్తబడలేదు, ఆయన భూమి మీద నుంచి ఎత్తబడ్డాడు. యోహాను సువార్త 16:28, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని వారితో చెప్పాను. మనం యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 1:9 and 10 చూసినట్లయితే, శిష్యులు వాళ్ళు ఒలివల కొండ మీద ఉన్నప్పుడు పైకి తేరు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆకాశంలోకి ఎత్తబడ్డాడు. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ దిస్: జీసస్ క్రైస్ట్ అసెండెడ్ ఫ్రమ్ ఎర్త్. ఆయన భూమి మీద నుంచి ఎత్తబడ్డాడు. అది చాలా స్పష్టంగా ఉన్నది. సెకండ్ థింగ్ ఏంటంటే, ద విక్టరీ ఓవర్ సిన్ అండ్ ఈవిల్ పవర్స్ వాజ్ నాట్ ఇన్ హేడెస్ బట్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దుష్ట ఆత్మల మీద విజయం సాధించి నరకములోకి వెళ్ళి కాదు, ఆయన శిలువ మీద సంపాదించాడు ఆ విలువని. అంధకార శక్తులతో పోరాడింది ఆయన శిలువ మీద, అంతేగాని చీకట్లో కాదు, అంటే అగాధములు కాదు. థర్డ్ థింగ్ ఏంటంటే, ద వార్ఫేర్ విత్ సటానిక్ హోస్ ఈజ్ ఇన్ ద హెవెన్లీ థింగ్స్. ఈ ఆకాశ మండలముతో యుద్ధం జరుగుతుంది కానీ నరకంతో యుద్ధం జరుగుతుందని ఎక్కడ లేదు.
నాలుగోది, జీసస్ నెవర్ స్పోక్ ఆఫ్ హిమ్ గోయింగ్ ఇన్ టు హేడిస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా నేను నరకంలో పాతాళంలోకి దిగి వెళ్ళాను అని చెప్పినట్లు జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి భాష్యాన్ని మనం చెప్పగలుగుతాం? నేను చెప్పాను కదా 3 రకాల భాష్యాలు ఇస్తారని. మొదటి భాష్యం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ చనిపోయినటువంటి తర్వాత ఆయన నరకములోకి వెళ్ళి ఎవరైతే యేసు ప్రభు గురించి వినలేదో, లేకపోతే యేసు ప్రభు గురించి సరిగ్గా అర్థం కాలేదో వాళ్ళకి మరొక్కసారి బోధించాడు అనేది కొంతమంది యొక్క వాదన. ఒకవేళ ఇదే రైట్ అయితే కనుక కొంతమందికి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది అనమాట. ఎందుకనంటే మనిషికి ఇచ్చేది ఒక ఛాన్సే. ఆ ఛాన్స్ ఎప్పుడు? నువ్వు పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చిపోయే లోపల. ఈ లోపలే నీకు ఛాన్స్ దొరుకుద్ది, ఆ తర్వాత లేదు. హిబ్రూ గ్రంథకర్త ఏమని అంటాడు అని అంటే చాలా క్లియర్గా, ఒక్కసారి నువ్వు పుడతావు, ఒక్కసారి నీకు ఛాన్స్ ఇవ్వబడుతుంది, చచ్చిపోయిన తర్వాత ఇక నిత్యత్వం. ఎందుకంటే నువ్వు ఛాన్స్ని దుర్వినియోగించుకుంటే వెళ్ళేది నరకానికి, ఛాన్స్ని సద్వినియోగం చేసుకుంటే వెళ్ళేది పరలోకానికి. దెర్ ఇస్ నో పర్గరేటరీ యాజ్ ఫార్ యాజ్ రోమన్ క్యాథలిక్స్ థింక్. సో దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్, దెర్ ఇస్ నో ఆల్టరేషన్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ఎలాంటి షిఫ్టింగ్లు అనేవి జరగదు. సో ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఈస్ గివెన్ దట్ దెర్ విల్ బి అ సెకండ్ ఛాన్స్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అది కరెక్ట్ కానే కాదు. నో ఛాన్స్ బియాండ్ డెత్. మరణం తర్వాత ఇక ఛాన్స్ లేదు. అందుకనే యోహాను సువార్త 3:18-19 వచనాల్లో ఏముంటుందనంటే, 16వ వచనం మనకు తెలుసు, ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం కలవారు అనేది. దేవుడు లోకమని ఎంతో ప్రేమించినది. 18-19 వచనాల్లోకి వచ్చినప్పుడు ఎవరైతే తృణీకరిస్తారో వారు అప్పుడే తీర్పు తీర్చబడ్డారు. దే వర్ జడ్జ్డ్ రైట్ అట్ దట్ టైం, దే వర్ కండెమ్డ్ రైట్ అట్ దట్ టైం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత మళ్ళొకసారి సువార్త వినటం అనేది ఛాన్స్ లేనేలేదు. ఎవరన్నా వాక్యం వినేవాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆలోచించలే అని అనుకుంటున్నామో అది కుదరదు. లాజరు ధనవంతుడి కథలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క సన్నివేశంలో చాలా క్లియర్గా సంభాషణలో ఏముంటుందో తెలుసా? అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకుండా మధ్యలో అగాధం ఉంది అంటాడు. ఇట్ ఈజ్ అన్ ఇటర్నల్ సెపరేషన్, నిత్యమైనటువంటి ఎడబాటు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే, స్పిరిట్ ఆఫ్ జీసస్ ministered through the person of God and prophet Noah to the people who are in spiritual prison and who later all denied and died except the 8 who were saved through the ark. దీన్ని కొంతమంది ఏమనంటారంటే, దేవుని ఆత్మ క్రీస్తు రూపంలో ఈ 8 మంది కాకుండా మిగిలిన వాళ్ళకి బోధించారని, వాళ్ళు వినలేదని, అందుకే నిత్య అగ్నిలోకి పంపించారని. మొదటి దానికి రెండో దానికి పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. అగైన్ సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లే ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఎ థర్డ్ వన్ విచ్ లాట్ ఆఫ్ థియోలాజియన్స్ అగ్రీ. చాలా మంది థియోలాజియన్స్ అగ్రీ అవుతారు. నేను కూడా దీనికి అగ్రీ అవడానికి ఇష్టపడుతున్నాను, దీన్ని నేను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అని అంటే, దెర్ ఆర్ ఫాలెన్ ఏంజల్స్ హూ ఆర్ పుట్ ఇన్ టు గ్లూమీ డంజన్. ఎవరైతే ఆ సాతానుతో పాటు తోసివేయబడ్డారో ఆ తోసివేయబడిన వాళ్ళు 2 చోట్లకు తోసివేయబడ్డారు. కొంతమంది నిత్య నరకాగ్నికి తోసివేయబడ్డారు, కొంతమంది అక్కడ నిత్య నరకాగ్నిలోకి లేరు. వాళ్ళు ఇక్కడే ఉండి మనుషుల్ని విసిగిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది జరిగేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువ మీద చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ హేడిస్లోకి వెళ్ళి వాళ్ళకి డిక్లేర్ చేశారు, నేను పాపానికి ప్రాయశ్చిత్త బలిగా చనిపోయాను అనేసి వాళ్ళకి డిక్లేర్ చేశాడు. హీ ఓన్లీ డిక్లేర్డ్. అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవటానికి ముందు కొంతమంది మహానుభావులు చనిపోయారు కదా, ద పీపుల్ హూ ఆర్ డిక్లేర్డ్ రైచస్, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళు, దోస్ పీపుల్ హూ డైడ్ బిఫోర్ Jesus Christ, people like Moses, people like Abel, people like David, people like Abraham, వీళ్ళు ఉన్నారు కదా. all these people they cannot go to heaven. వాళ్ళు పరలోకంలోకి వెళ్ళలేరు. ఎందుకని వెళ్ళలేరంటే, without the shedding of blood of Jesus Christ, యేసుక్రీస్తు రక్తము చిందించబడకుండా ఎవరు పరలోకంలోకి వెళ్ళలేరు. సో they were waiting at a place. వాళ్ళు ఒక ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ ని మనం పారడైజ్ అని అంటూ ఉంటారు. సో జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే, అటు డంజన్ లో ఉన్నటువంటి పడవేయబడినటువంటి దూతలతో, హే నేను నా పాపం మీద విజయాన్ని సాధించాను అని డిక్లేర్ చేసి,
ఇటు సెయింట్స్ ఎవరైతే ఉన్నారో, పాత నిబంధనలో రైచస్ గా డిక్లేర్ చేయబడినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ద పీపుల్ హూ ఆర్ డిక్లేర్డ్ రైచస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి, వి విల్ గో నౌ ద రూత్ ఈజ్ క్లియర్. ఇప్పుడు పాత్ అయితే క్లియర్ అయిపోయింది, రండి అని వాళ్ళని పరలోకములోకి ఒక ట్రైన్ లాగా తీసుకొని వెళ్ళిపోయారని. ఇంగ్లీష్లో అయితే లైక్ ఎ ట్రైన్ అని ఉంటుంది. క్యాప్టివ్స్ వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా మోకమ్మడిగా ఆయన తీసుకెళ్ళిపోయాడు అనేటువంటి మాట చాలా మంది అగ్రి అవుతూ ఉంటారు. నేను కూడా అదే అగ్రి అవుతూ ఉంటాను. ఎందుకనంటే దీంట్లో క్లియర్గా ఆల్ 5 ఆర్ ప్రెజెంటెడ్: ఇన్కార్నేషన్, క్రూసిఫిక్షన్, బరియల్, రిజరక్షన్, ఎసెన్షన్ అండ్ పెంటెకోస్ట్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. హీ టుక్ అవే లైక్ ఎ ట్రైన్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ బీన్ డిక్లేర్డ్ రైచస్. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసేదంటే మోసెస్ అట్ మౌంట్ సైనాయ్ కేమ్ డౌన్ టు గివ్ లా. సీనాయ్ కొండ మీద మోషే అయితే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. బట్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ అస్, టు డిక్లేర్ అస్ రైచస్. మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చడానికి తాను అన్ని రకాల పనులు చేయటానికి వచ్చాడు. సో ఇప్పుడు మనకి 8-9 వచనాలు ఎలా అర్థం చేసుకుంటామంటే, జీసస్ క్రైస్ట్ హూ డిసెండెడ్, హీస్ ద వన్ హూ అసెండెడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే దిగొచ్చారో ఆయన పైకి వెళ్ళాడు. ద వన్ హూ డిసెండెడ్, హీ డైడ్ అండ్ వాజ్ బరీడ్ అండ్ రోజ్ అగైన్. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. అండ్ యాజ్ హీ అసెండెడ్, ఆయన పరలోకంలోకి ఎత్తబడినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, వాట్ హ్యాపెండ్? హీ ఈజ్ నౌ డిక్లేరింగ్ టు ద హోల్ వరల్డ్ దట్ ద జాబ్ ఈజ్ ఫినిష్డ్ అండ్ నౌ ద గేట్స్ ఆర్ ఓపెన్. ఇప్పుడు ద్వారాలు తెరవబడ్డాయని. సో ఆయన ఆ సమయంలో ఈ నరకములో ఉన్నటువంటి దూతలకు ఆయన డిక్లేర్ చేశాడు, హే, ఐ హ్యావ్ వన్ ద విక్టరీ, నేను విజయాన్ని సాధించాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా అక్కడ వేచి ఉన్నటువంటి సెయింట్స్, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆయన పరలోకమునకు చెరగా తీసుకొని పోయాను అన్నట్లు మనం చూస్తున్నాం. Now I'm reading verse 10. He who descended is the one who also ascended far above all the heavens that he might fill all things. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలమునన్నిటికంటే మరి పైకి ఆరోహణ వాడినై ఉన్నాడు. He who descended is the one who also ascended for above all the heavens. What does it mean? What do you mean by all the heavens? ఈ మాటలకి అర్థం ఏంటి అని అంటే కనుక సింపుల్గా చెప్పాలంటే, యూదుల ఎలా ఆలోచిస్తారంటే ఈ ప్రపంచాన్ని 3 టైర్గా ఆలోచిస్తూ ఉంటారు. 3 టైర్గా ఆలోచించినప్పుడు ఏమంటారంటే, పైన ఆకాశము, మధ్యన భూమి, కింద నరకము అని. ఐ నో దట్ ఫిజికలీ దట్ ఈస్ నాట్ రైట్, బట్ థియోలాజికలీ దట్ ఈస్ వాట్ దే థింక్. తాత్వికంగా వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. దట్ ఈస్ నాట్ ఫిజికల్, దట్ ఈస్ థియోలాజికల్, దట్ ఈస్ దర్ ఇమాజినేషన్, దట్ ఈస్ ఫిగరేటివ్, అలంకారప్రాయంగా ఆలోచించడం. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా పైన ఉన్నటువంటి ఆకాశాన్ని కూడా 3 టైర్స్లో ఆలోచిస్తూ ఉంటారు. 3 టైర్ హెవెన్ అంటారు. ఇఫ్ యు రిమెంబర్, పాల్ సేస్, I have ascended into the 3rd heaven. నేను 3వ ఆకాశములోకి ఎత్తబడ్డాను. I don't know whether it is in this body or out of this body. ఈ శరీరంలోనా, ఈ శరీరం బయట, నాకు తెలీదు అని చెప్తూ ఉంటాడు. సో when Jewish people are using that word 3rd heaven, ఆయన 3వ ఆకాశం అని చెప్పినప్పుడు what do they mean? వాళ్ళ అర్థం ఏంటంటే, ఇప్పుడు భూమి ఉంది కదా, భూమి చుట్టూ ఉన్నటువంటి ఆకాశాన్ని మనము ఓజోన్ లేయర్ అంటాం, O3 అంటాం. కానీ యూదులు ఏమని ఆలోచిస్తారంటే, ఈ యొక్క ఆకాశంలో దుష్ట శక్తులు, అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆ దేవత అని అంటూ ఉంటారే, ఈ యొక్క ఆకాశ మండలాన్ని ఏలుతున్నాడు అంటాడే, ఫ్రమ్ దేర్ ది స్పిరిచువల్ డార్క్ ఫోర్సెస్ దే ట్రై టు ఆపరేట్. దానిపైన ఉన్నది 2వ ఆకాశం, దానిపైన ఉన్నది 3వ ఆకాశం. ఆ 3వ ఆకాశంలో దేవుడు వసిస్తూ ఉంటాడు. అందుకనే అక్కడికి కొనిపోబడటం అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. సో జీసస్ క్రైస్ట్, he came onto this earth, he removed all the sin we have committed, and whoever accepted Jesus Christ, he laid the path ready. ఆయన పాత్ని రెడీ చేసి ఆయన పరలోకమునకు ఎక్కిపోయెను, ఆయన 3వ ఆకాశమునకు చేరుకొనెను అనేటువంటి మాట ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. సో 8th, 9th, 10th వర్సెస్లో మనకి క్లియర్గా కనబడేటువంటి కాన్సెప్ట్ ఒక్కటే. ఆయన భూమి మీదకి వచ్చాడు,
మన కోసం రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. ఇదివరకు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళని ఆయన పరలోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. మనల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. సో ఇది దేవుడు చేసినటువంటి పని. ఇప్పుడు నౌ ఐఎమ్ కమింగ్ టు వర్స్ 11. Verse 11, 12, 13 కలిపి చదువుతాను, బట్ బేసికలీ ఐ విల్ ఓన్లీ ఇంటర్ప్రెట్ verse 11. And he gave the apostles, the prophets, the evangelists, the shepherds and the teachers to equip the saints for the work of the ministry, for building up the body of Christ, until we all attain to the unity of faith and of the knowledge of Son of God, to mature manhood, to the measure of the stature of the fullness of Christ. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరును అపోస్తలను గాను, కొందరును ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించెను. Now, if you read only the last 11th verse in English and the last part in Telugu, మనకేం అర్థమవుతుందంటే he gave the apostles, the prophets, the evangelists, the shepherds and teachers. The అనేది ఇంగ్లీష్లో 4 times వాడారు, 5th time వాడలేదు. షెపర్డ్స్ అండ్ టీచర్స్ అని మధ్యలో కలిపి పెట్టేశారు. తెలుగులో దాన్ని తర్జుమా చేసేప్పుడు కూడా అదే విధంగా వ్యత్యాసం చూస్తాం. చూడండి, ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించరు. ఇక్కడ మనం చూస్తే కొందరిని అనే మాట తెలుగు బైబిల్లో 4 సార్లు ఉపయోగించారు. Therefore, lot of theologians argue that ఈ రెండు ఉన్నాయి చివర, పాస్టరు తర్వాత టీచర్ అనేది, ఈ రెంటిని ఒకటిగానే చూస్తానికి ప్రయత్నం చేస్తారు. బట్ వీ విల్ ట్రై టు సీ. అయితే ఇవి గిఫ్ట్స్ ఇచ్చాడు అని అంటున్నాడు. దీస్ ఆర్ ద 5 కేటగిరీస్ అని అంటూ ఉన్నారు. లెట్ మీ టెల్ యూ ఫ్రమ్ verse 7 to 16 వాట్ వాజ్ ద స్ట్రక్చర్. verse 7 ఏం కనబడుతుంది? థీమ్ కనబడుతుంది. ఏంటి థీమ్? ఏంటంటే గాడ్ గేవ్ గిఫ్ట్స్ టు ఎవ్రీబడి. రెండోది రీజన్ కనబడుతుంది 8th verse లో. జీసస్ డైడ్, బరీడ్ అండ్ అసెండెడ్. 8th, 9th, 10th verses లో కనబడేది ఏంటంటే ఆయన ఎందుకు గిఫ్ట్స్ ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆయన సంపాదించాడు కాబట్టి, సర్వాధికారము ఆయన సంపాదించాడు కాబట్టి. 11th verse లో హీ గేవ్ గిఫ్ట్స్. సో దాన్ని 5-fold అని కొంతమంది అంటారు, 4-fold అని కొంతమంది అంటారు. అది ఎందుకు అలా అంటారు అని క్విక్గా మనం చూద్దాం. ఎందుకు ఇచ్చాడు? పర్పస్ మనము 12-13 verses లో చూస్తాం. టు ఎక్విప్ ద సెయింట్స్, మనం పరిశుద్ధులందరినీ కూడా ఆయన ఎక్విప్ చేయడానికి. రిజల్ట్ ఏంటి? టు బిల్డ్ ద చర్చ్, సంఘాన్ని కట్టడానికని ఆయన ఆ విధంగా చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆయన గిఫ్ట్స్ ఇచ్చాడు, ఆయన వరాలు ఇచ్చాడు. అయితే మరి వరాలు ఇచ్చినట్లయితే మరి ఆ వరాలు కలిగిన వాళ్ళని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ ఉందనుకోండి, నన్ను ఏమని పిలుస్తారు? ప్రీచర్ అని అంటారు. నాకు గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఉన్నదనుకోండి, నన్ను ఏమంటారు? ప్రాఫెట్ అని పిలుస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా దేవుడు చేసింది ఏంటంటే వరాలు ఇవ్వటం కాదు, వరాలు కలిగిన మనుషుల్ని ఇచ్చాడు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఎప్పుడైతే మనము నూతనంగా జన్మిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో కొత్తగా జన్మిస్తామో, ఆ కొత్త మనుషుల్ని వరములతో నింపుతాడు. వరములతో నింపుతాడంటే నాకు దేవుడు 3 వరాలు ఇచ్చాడు. అవి నాకు ఇచ్చినటువంటి వరాలు. నాకు గిఫ్ట్ ఆఫ్ టీచింగ్ ఇచ్చాడు, నాకు గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ ఇచ్చాడు, నాకు గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చాడు. ఇది నా గిఫ్ట్ అది. సో when I was born again, I was born again with these 3 gifts. కాబట్టి those are part and parcel of my life. నా జీవితంలో భాగం అయిపోయింది. అందుకనే ఎప్పుడైతే యేసుప్రభు యొక్క శిష్యులు పెంతుకోస్తు దినాన్న ఆత్మపూర్ణులు అయ్యారో, అప్పటి నుంచి వాళ్ళు అపోస్తులు. దే వర్ అపోజల్స్. ఎందుకంటే దే వర్ ద అపోజల్స్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్. ప్రపంచానికి అపోస్తులుగా వాళ్ళని ఇవ్వటం జరిగింది, ప్రవక్తలుగా ఇవ్వటం జరిగింది, టీచర్స్గా ఇవ్వటం జరిగింది, పాస్టర్స్గా ఇవ్వటం జరిగింది. సో దీస్ ఆర్
గిఫ్టెడ్ పీపుల్, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. వాళ్ళు వరములు కలిగినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట చూడాలి. సో ఈ వరములు కలిగినటువంటి వ్యక్తిగా వాళ్ళని దేవుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడు? గాడ్ హ్యాస్ గివెన్ దీస్ గిఫ్టెడ్ పీపుల్ ఇన్ టు ద చర్చ్ సో దాట్ దే మే ఎక్విప్ ద రెస్ట్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సంఘాన్ని వాళ్ళు బలోపేతం చేయడానికి. సో దట్ ఈస్ ద రీజన్ గాడ్ హ్యాస్ గివెన్ ద గిఫ్ట్స్. సో ఆ గిఫ్ట్స్ లో మనం ఇప్పుడు 4-5 చూస్తున్నాం కదా, ఆ గిఫ్ట్స్ ఏంటో మనం చూద్దాం. ఆ గిఫ్ట్స్ ని ఎందుకు ఇచ్చాడు? సంఘ నిర్మాణములో ఈ 5 కోవలు లేకపోతే 4 కోవల్లో దీస్ 5 కేటగిరీస్ ఆర్ 4 కేటగిరీస్ ఎందుకు ఉన్నాయి అనేది చూద్దాం. మొదటిది అపోజల్స్, అపోస్తులను గాను అన్నాడు. ది వర్డ్ అపోజల్ అపస్టెల్లో అంటారు గ్రీకులో. దాని అర్థం ఏంటంటే టు సెండ్, పంపించబడటం. టు డెలిగేట్ అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇంకెవరికైనా అధికారాన్ని ఇచ్చి, అరే నా బదులు వెళ్ళి నువ్వు చేయరా అని అంటే కనుక దాన్ని ఏమంటారంటే నువ్వు తనకి ఆథరైజేషన్ చేసావని అర్థం. మనకి కొన్నిసార్లు ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు కదా, ఆథరైజేషన్ లెటర్ కనుక నేను ఒక వ్యక్తికి ఇస్తే నా తరపున ఆయన ఏం చేసినా కూడా అది నేను చేసినట్లే. దట్ ఈస్ కాల్డ్ డెలిగేషన్. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక డెలిగేట్ ని వేరే గవర్నమెంట్ దగ్గరికి పంపిస్తే కనుక వాట్ ఎవర్ పేపర్స్ హీ సైన్స్, దట్ మీన్స్ హీ సైన్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ కంట్రీ తరపున ఆయన సంతకం పెట్టాడు అని అర్థం అనమాట. అపోజల్ అనేటువంటి మాట కేవలం క్రిస్టియన్సే కాదు, ఇంకెవరైనా వాడచ్చు. శాంతి దూత అని కొంతమందిని పిలుస్తూ ఉంటారు. ది అపోజల్ ఆఫ్ పీస్, దూత అనేటువంటి పదం ఉపయోగిస్తారు తెలుగులో. అపోస్తులుడు అన్న దాన్ని నాన్ క్రిస్టియన్ టర్మినాలజీలో ఉపయోగించేటువంటి పదం ఏంటంటే దూత, మెసెంజర్ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి బైబిల్లో అపోజల్ అని ఎవరినంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అపోజల్ అని పిలువబడాలంటే ఆది దినాల్లో ఆ వ్యక్తికి 3 ఉండాలి. ఆ 3 ఉంటేనే అపోజల్ అని పిలిచారు, లేకపోతే లేదు. ఏంటి ఆ 3 అంటే, నెంబర్ 1, ఆయన యేసు ప్రభుతో ఈ లోకములో బతుకున్నప్పుడు ఆయన కూడా ఉండాలి. దట్ మీన్స్ 1 of the 70 అయి ఉండాలి, లేకపోతే 1 of the 12 అయి ఉండాలి. 12 మందిలో ఒకడై ఉండాలి, లేకపోతే 70 మందిలో ఒకళ్ళై ఉండాలి. వాళ్ళలో మాత్రమే ఇది సాధ్యం. దట్స్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే రిజరెక్టెడ్ క్రైస్ట్ ని ఆయన చూసి ఉండాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత he must have seen him. So number 1, he was with him. Number 2, he has seen him after resurrection. మూడోది, యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని ప్రత్యేకంగా ఒక దేశానికో, ఒక జనజాతి దగ్గరకో, ఒక ప్రజా గుంపు దగ్గరకో, ఒక పీపుల్ గ్రూప్ దగ్గరకో, ఒక కంట్రీకో యు గో అని పంపించుండాలి. ఈ 3 ఉంటేనే వాళ్ళని అపోజల్ అని అన్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ డెఫినిషన్ దే హ్యావ్ గివెన్. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఏం జరిగింది అని అంటే కనుక, జీసస్ క్రైస్ట్తో లేకపోయినా ఒక చిన్న రాయితీ తీసుకొచ్చారు. దెర్ వాజ్ ఎ లిటిల్ డీవియేషన్, లేకపోతే లిటిల్ చేంజ్, లిటిల్ ఎగ్జంప్షన్. ఏంటంటే ఈవెన్ దో ఇఫ్ దే వర్ నాట్ విత్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఫిజికల్గా లేకపోయినా ద నెక్స్ట్ 2 things షుడ్ బి దేర్. ఏంటా నెక్స్ట్ 2 things అంటే, నెంబర్ 1, దే మస్ట్ హ్యావ్ సీన్ రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని చూసి ఉండాలి. నెంబర్ 2, దే మస్ట్ హ్యావ్ బీన్ స్పెషల్లీ సెంట్ బై జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు చేత ప్రత్యేకంగా పంపబడి ఉండాలి. ఆ కేటగిరీలో మనకి బర్నబాస్ వస్తాడు, ఆ కేటగిరీలో పౌలు వస్తాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఓన్లీ దే వర్ కాల్డ్ అపోజల్స్. లేకపోతే దే వర్ నాట్ కాల్డ్ అపోజల్స్. అయితే దెర్ ఈస్ అ థర్డ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ ది కాంటెంపరీ చర్చెస్. ఈ ఆధునిక సంఘాల్లో కూడా అపోజల్ అని కొంతమందిని వాళ్ళు పిలుచుకోలేదు, వేరే వాళ్ళు పిలిచారు. ప్లీజ్ లిసన్ టు దిస్. దే నెవర్ గేవ్ డిగ్రీస్ టు దెమ్సెల్వ్స్. నేను అపోజల్ అని ఎవరు చెప్పుకోలేదు, వాళ్ళని మిగిలిన వాళ్ళు అపోజల్ అని పిలిచారు. ఎందుకు పిలిచారు అని అంటే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ దే హ్యావ్ కాన్ టు ఎ పర్టిక్యులర్ కంట్రీ యాజ్ అ పైనియర్, ఒక దేశానికి, ఒక పీపుల్ గ్రూప్కి పైనీర్గా అంటే మొట్టమొదటి వ్యక్తిగా వెళ్ళినట్లయితే, ఇఫ్ దే హ్యావ్ ఎ క్లియర్ డిరెక్షన్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఆ దేశానికి వెళ్ళమని ఉన్నట్లయితే కనుక, దెన్ దే వర్ కాల్డ్ అపోజల్. David Livingstone was called apostle to Africa.
ఆఫ్రికా ఖండానికి అపోస్తలుడు అని డేవిడ్ లివింగ్స్టన్ ని పిలిచారు. డాన్ రిచర్డ్సన్ వాజ్ కాల్డ్ అండ్ అపోజల్ టు ఇరియాంజయా. ఇరియాంజయా అనేటువంటి ఆ యొక్క ఐలాండ్ కి అపోజల్ అని పిలిచారు. ఎందుకని ఆ విధంగా పిలిచారు అని అంటే కనుక దే వర్ స్పెషల్లీ ఎన్కౌంటర్డ్ బై జీసస్ క్రైస్ట్ టు గో టు దట్ ప్లేస్. ఆ ప్లేస్ కి వెళ్ళమని చెప్పారు. అండ్ నోబడి వెంట్ బిఫోర్ దెమ్. వాళ్ళకంటే ముందు ఇంకా ఎవరు వెళ్ళలేదు. అందుకనే దే వర్ కాల్డ్ అపోజల్స్. Barnabas was called like that. James, brother of Jesus Christ, was called like that. Apollos was called like that. Epaphroditus ను కూడా అలాగే పిలవటం అనేది జరిగింది. So these are the various ways a person is called apostle. Do you know why I define this word apostle? ఎందుకని డిఫైన్ చేశానంటే ఈ మధ్య కాలంలో ప్రతి పనికిరానోడు కూడా అపోస్తలుడు అని తగిలించేసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడు అని వాళ్ళు తగిలించుకోలేదు, వాళ్ళకి ఇవ్వబడింది. That was given to them either by Jesus or by the church. అయితే యేసయ్య చెప్పాడు, లేకపోతే సంఘం చెప్పింది. అంతేకాని డబ్బులిచ్చి నువ్వు అపోస్తలుడు అని పెట్టుకుంటే ఏముంది? లేకపోతే కొంతమంది నీ చుట్టూ చేర్చుకొని అరే మీరు చప్పట్లు కొట్టండి అని కొట్టించుకొని అపోస్తలుడు అనిపించుకుంటే దట్ ఈస్ నాట్ రైట్. మేబీ ఈ లోకముల చలామణి అయిపోవచ్చు, బట్ దే ఆర్ నాట్ ఎండార్స్డ్ బై గాడ్. దేవుని చేత వాళ్ళు ధృవీకరించబడలేదు. సో దాట్ ఈజ్ అన్ అపోజల్. రెండోది ఎవరంటే ప్రాఫిట్, ప్రవక్త. ప్రాఫిట్ అనేది ఎవరిని అంటారు? లెట్ మీ మేక్ దిస్ క్లారిటీ. ప్రాఫిట్ అని ఎవరిని అంటారంటే గతములో జరిగింది కానీ, ప్రస్తుతం జరుగుతున్నది కానీ, భవిష్యత్తులో జరగబోయేది కానీ. ప్లీజ్ గెట్ మీ దిస్. సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఈ మూడిట్లో ఏదైనా చెప్పొచ్చు ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. అసాధారణమైన పద్ధతిలో చెప్తే హీస్ కాల్డ్ ఎ ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో నీ జీవితంలో జరిగింది ఫస్ట్ టైం నేను కలిసి చెప్పాను అనుకోండి, హౌ ఐ వాజ్ ఏబుల్ టు టెల్, నేను ఎలా చెప్పగలిగాను? అన్లెస్ గాడ్ రివీల్డ్ ఇట్ టు మీ. దేవుడు నాకు ప్రత్యేకంగా బయలుపరచబడపోతే దట్స్ కాల్డ్ ప్రాఫెసీ. ప్రాఫెసీ అనేది కేవలము భవిష్యత్తు గురించి అనుకోకర్లేదు. ఇట్ క్యాన్ బి అబౌట్ పాస్ట్. అది గతం గురించి అవ్వచ్చు. దావీదు దగ్గరికి నాతాను వెళ్ళినప్పుడు భవిష్యత్తులో జరిగింది చెప్పలా, గతంలో జరిగింది చెప్పాడు. దావీదు అనుకున్నాడు ప్రపంచంలో ఎవరికి తెలియదని, బట్ నాథన్ కేమ్ అండ్ డిక్లేర్డ్ ఎవ్రీథింగ్. అండ్ డేవిడ్ కుడ్ అండర్స్టాండ్ దట్ ఓన్లీ గాడ్ వాజ్ ఏబుల్ టు రివీల్ దట్. దేవుడు మాత్రమే దాన్ని బయలుపరిచాడు అని తెలుసుకోగలిగాడు. సో ఇట్ క్యాన్ బి అబౌట్ పాస్ట్. రెండోది, ఇట్ క్యాన్ బి అబౌట్ ప్రెసెంట్. ప్రస్తుతంలో జరిగే విషయాన్ని కూడా దేవుడు ఒక వ్యక్తికి బయలుపరచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలీషా ఏం చేస్తాడు? సిరియా దేశపు రాజు తాను వేసుకునేటువంటి ప్లాన్స్ ని ఇమీడియట్ గా ఎలీషాకి బయలుపరచలేదు. దట్ వాస్ హ్యాపెనింగ్ అట్ దట్ టైం. ఆ టైంలో జరుగుతున్నటువంటి విషయం ఇట్ ఈస్ ప్రెసెంట్ టెన్స్, బట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. అది అసాధారణమైన పద్ధతిలో బయలుపరచబడింది. ద థర్డ్ థింగ్ ఇస్ ఇట్ క్యాన్ బి అబౌట్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి కూడా అవ్వచ్చు. డూ యు నో వాట్ జనరలీ గాడ్ డస్? దేవుడు ఏం చేస్తాడంటే గతములో జరిగింది, ప్రస్తుతం జరుగుతున్నది ఒక వ్యక్తి ద్వారా చెప్పితే, వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఒక వ్యక్తి కనుక చెప్పగలిగితే పీపుల్ విల్ ట్రస్ట్ దట్ ఫెలో. ప్రజలు ఆ వ్యక్తిని నమ్ముతారు. బేసింగ్ ఆన్ దట్ ట్రస్ట్ హీ స్పీక్స్ అబౌట్ ద ఫ్యూచర్. అప్పుడు భవిష్యత్తు గురించి చెప్తాడు. ఆ భవిష్యత్తు గురించి చెప్పింది 100% నెరవేరితే then he is called the prophet from God. 100% జరిగితే then he is called the prophet from God. సో అది ప్రవక్తలు అనేటువంటిది. బట్ లెట్ మీ టెల్ వన్ థింగ్. అయితే 2 రకాలైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఒక రకమైనటువంటి ప్రవక్తలు ఇప్పుడు లేరు, వాళ్ళు క్లోజ్ అయిపోయారు. ఎవరనంటే ప్రపంచం మొత్తానికి ఆదేశాలు ఇచ్చే ప్రవక్తలు లేరు. thus saith the Lord, దేవుడు చెప్తున్నటువంటి మాట భూ ప్రపంచమా వినండి అని చెప్పే ప్రవక్తలు ఎవరు లేరు. అది క్లోజ్ అయిపోయింది. వాళ్ళు ఎవరంటే ఆది అపోస్తులతోనే అది క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ పదాలు, ఆ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి, ప్రపంచమంతటికి చెప్తున్నటువంటి మాటలు ఇవి అనేవి, అవి ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. పరిశుద్ధాత్మని ప్రేరణలో ప్రపంచమంతటికి ఇచ్చింది అంటారు. అయితే ఏ రకమైనటువంటి ప్రవక్తలు ఉన్నారంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంఘము గురించి కానీ, ఒక ప్రాంతము గురించి కానీ ప్రవచించేటువంటి వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఒక వ్యక్తి ప్రవచనాత్మకంగా నీతో చెప్తే ఇట్ మే నాట్ మీన్ ఎనీథింగ్ టు మీ. అది నాకు వర్తించకపోవచ్చు. ఒక చర్చి గురించి మాట్లాడితే, లేకపోతే ఒక సంఘం గురించి మాట్లాడితే, ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఇట్ మే నాట్ మీన్ ఎనీథింగ్ టు యూ.
బట్ హీఈస్ ఆల్సో కాల్డ్ ప్రాఫిట్. ఆ వ్యక్తి కూడా ప్రవక్తే. బట్ దోస్ ప్రాఫిట్స్ ఆర్ వెరీ లిమిటెడ్ ఇన్ వాట్ యు కాల్ దేర్ మినిస్ట్రీ. వాళ్ళ యొక్క పరిచర్య విషయంలో లిమిటెడ్గా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అపోజల్స్, ఆది అపోస్తులకు ఉన్నటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి స్థాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి అపోజల్స్కి లేదు. దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ ఎక్స్క్లూజివ్. మొదటిగా ఉన్నటువంటి ఆ 12 మంది గురించి ఆలోచిస్తే, అదేవిధంగా ఆ ప్రవక్తలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ప్రాఫిట్స్ చేసేదేమో డివైన్ కమ్యూనికేషన్, అపోజల్స్కి ఉన్నదేమో డివైన్ కమిషన్. తెలుగు పదాలు బాగుంటాయి. డివైన్ కమ్యూనికేషన్ అంటే ఆధ్యాత్మికంగా దేవుని నుంచి వాళ్ళు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రవక్తలు. డివైన్ కమిషన్ అంటే దేవుని చేత ప్రత్యేకంగా పంపబడినటువంటి వారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆది అపోస్తల్లో ఎక్కువ శాతం మంది ప్రవక్తలుగానే ఉంటున్నారు. అందుకనే వాళ్ళిద్దరూ కలిపి కనబడుతూ ఉంటారు. మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే చూడండి, ఆ వచనం మీకు చదివి వినిపిస్తాను. బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్, క్రైస్ట్ జీసస్ హిమ్సెల్ఫ్ బీయింగ్ ద కార్నర్ స్టోన్. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో దీంతో మనకేమర్థం అవుతుంది? ది అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్ హూ ఆర్ స్పెషల్లీ ఇన్స్పైర్డ్ బై గాడ్, దే వర్ దేర్ టు లే ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్. సంఘానికి పునాది వేయటానికి వాళ్ళు వెళ్ళారు. అయితే నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది పైనీరింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అపోజల్స్ అన్నారని. ఎందుకన్నానంటే, వరల్డ్ చర్చ్కి పునాది జెరూసలేంలో పడితే మరి ఆఫ్రికన్ కాంటినెంట్లో చర్చ్కి ఎవరు ఈ కట్టడం మొదలు పెట్టారు? డేవిడ్ లివింగ్స్టన్. ఇరియాన్జే అనే దీవిలో ఈ యొక్క సంఘ నిర్మాణం ఎవరు మొదలు పెట్టారు? డాన్ రిచర్డ్సన్. అందుకని వాళ్ళని పయనియర్స్ అన్నారన్నమాట. వాళ్ళని పయనియర్స్ అన్నారు. ఇండియాకి ఆ విధంగా పయనియర్గా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే తోమా. Thomas is apostle. Thomas is the pioneering apostle, pioneering prophet who came into our country. సో ఇప్పటికి 2 అయినాయి, అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్. మూడోది ఎవరంటే ఇవాంజలిస్ట్, సువార్థికులుగా. ఇవాంజలిస్ట్ అని అంటే ఇవాంజిల్ అనే పదం నుంచి వచ్చింది ఇవాంజలిస్ట్. ఇవాంజిల్ అంటే మంచి మాటను అందించేటువంటి వాడు, మంచి మాటను చెప్పేటువంటి వాడు. అయితే ఇవాంజలిస్ట్ అనేటువంటి పదం కొత్త నిబంధనలో చాలా తక్కువ సార్లు కనబడింది. ఇవాంజలిస్ట్ అని ఫిలిప్పును అన్నారు, అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 8వ వచనం. తర్వాత తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతికి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో డూ ద డ్యూటీ ఆఫ్ ఎన్ ఇవాంజలిస్ట్ అని అన్నారు. ఇవాంజలిస్ట్ అంటే అర్థం ఏంటంటే ద వన్ హూ ఈజ్ ఒబ్లైజ్ టు బేర్ విట్నెస్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండటానికి పిలువబడ్డవాడు, యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండటానికి నిలబెట్టబడ్డవాడు. ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి నువ్వు ఆయన నీ కోసం చేసిన కార్యాన్ని చెప్పబద్ధుడివై ఉన్నావు. యు ఆర్ బౌండ్ టు టెల్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ టు యూ. ఇవాంజలిస్ట్ బేసికలీ టెల్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఏం జరిగిందో చెప్పి దాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ఎవరో చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. సో దిస్ ఈజ్ ఎవాంజలిస్ట్. నౌ కమింగ్ టు ద 4th and 5th, దీని గురించే కొంచెం వాగ్వివాదం ఉంటుంది. పాస్టర్స్ అండ్ టీచర్స్, కాపర్లు గాను ఉపదేశకులు గాను. లెట్ మీ టెల్ యూ హూ ఇస్ అ పాస్టర్. పాస్టర్ అనే మాట పాస్చర్ నుంచి వచ్చింది. అంటే పాస్చర్ అంటే ఎవరైతే గొర్రెలను మేపుతారో వాళ్ళని పాస్టర్ అంటాడు. మేపకుండా ఉంటే వాడు పాస్టర్ కాదు. కొన్నిసార్లు నన్ను పాస్టర్ ఎడ్వర్డ్ అని పిలిస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకనంటే నాకుంటూ ఒక సంఘం లేదు. ఐ డోంట్ రన్ ఏ చర్చ్. నేను ఒక చర్చ్ని రన్ చేయట్లేదు. వెల్, మేము స్టార్ట్ చేసినటువంటి మినిస్ట్రీ ఉన్నది ఎల్జిబిటీ కమ్యూనిటీ మధ్యన. వాళ్ళ మధ్యన 10-11 సంఘాలు ఉన్నాయి. అయితే ఈ 10-11 సంఘాలకి వేరు పాస్టర్స్ ఉన్నారు. మేబీ ఐ విల్ సిట్ విత్ దోస్ పాస్టర్స్. నేను ఆ పాస్టర్స్తో కూర్చుంటాను, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటాను, వాళ్ళకి ఏమన్నా సహాయం కావాలంటే ఇస్తూ ఉంటాను. ఐ విల్ డూ దాట్. బట్ ఐ డోంట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ విత్ ద పీపుల్. నేను ప్రజలతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వను. సో ఐ కెనాట్ బి కాల్డ్ యాజ్ అ పాస్టర్. కొంతమంది పాస్టర్ గారు అని పిలిచేస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ పాస్టర్. యూ కాల్ మీ అ టీచర్, నేను ఒప్పుకుంటాను. బోధకుడు అని పిలువు, నేను ఒప్పుకుంటాను. యూ కాల్ మీ బ్రదర్, ఒక సహోదరుడు అని పిలువు, నేను ఒప్పుకుంటాను. బట్ ఐఎమ్ నాట్ ఏ పాస్టర్. అయితే గుర్తుపెట్టుకోండి, పాస్టరు తాను తన మందని మేపటానికి చెయ్యాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పది ఏంటి తెలుసా? టీచర్. సో ఎవ్రీ పాస్టర్
షుడ్ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ టీచింగ్ ఇన్ హిమ్. తనలో బోధించేటువంటి వరము ఉండాలి. హీ మే నాట్ బి అన్ ఎక్సెప్షనల్ టీచర్, ఒక అద్భుతమైనటువంటి బోధకుడు కాకపోవచ్చు, బట్ హీ మస్ట్ బి ఏబుల్ టు టీచ్ ద షీప్ హీ ఈజ్ పాస్చరింగ్. ఏ మందనైతే ఆయన మేపుతున్నాడో, ఏ మందనైతే ఆయన ప్రభువులో ఆయన పెంచుతున్నాడు, వాళ్ళకి తగినటువంటి బోధ ఆయన అందించబద్దుడై ఉన్నట్లున్నాడు. దేర్ఫోర్ ఆల్ పాస్టర్స్ షుడ్ బి టీచర్స్ అండ్ ఆల్ టీచర్స్ మే నాట్ బి పాస్టర్స్. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఆల్ పాస్టర్స్ షుడ్ బి టీచర్. నేను పాస్టర్ గారిని, నేను సంఘ కాపర్ని అని చెప్పుకున్నట్లయితే ప్రతి సంఘ కాపర్లు కూడా బోధించగలిగేటువంటి తత్వం ఉండాలి, బోధించటానికి తాపత్రయపడాలి, బోధించటానికి సిద్ధపడాలి. అందుకనే పౌలు భక్తుడు నువ్వు సన్నద్ధుడివై ఉండు, నువ్వు నేర్చుకో, నువ్వు చదువు అని తిమోతికి చెప్పాడు. ఎందుకంటే తిమోతి ఈజ్ ఎ పాస్టర్ కాబట్టి, అందుకనే ఆ మాట చెప్పడానికి ఇష్టపడ్డాడు. బట్ ఆల్ టీచర్స్ మే నాట్ బి పాస్టర్స్. ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ ఏ టీచర్ బట్ ఐఎమ్ నాట్ ఎ పాస్టర్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌలు టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ హీఈస్ నాట్ ఎ పాస్టర్. అర్థమైందా? చాలా సంఘాలు స్థాపించాడు ఆయన. కొరింథీ సంఘాన్ని స్థాపించాడు, తెస్సలోనిక సంఘాన్ని స్థాపించాడు, ఎఫెసస్ సంఘాన్ని స్థాపించాడు. హీ స్టార్టెడ్ చర్చెస్, దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. అయితే చర్చ్ స్టార్ట్ చేసేవాడు, ఆయన ఇంకొకరికి అప్పచెప్పేవాడు, వెళ్ళిపోయేవాడు. సో దాట్ ఈస్ కాల్డ్ పైనీరింగ్ మినిస్ట్రీ. దాట్ ఈస్ కాల్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్ అపోస్టల్. దాట్ ఈస్ కాల్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎ ప్రాఫిట్. ఎందుకంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన పిలుపుని బట్టి వెళ్ళాడు, ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్యను బట్టి ఆయన సంఘాన్ని స్థాపించుకున్నట్లుగా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ అపోస్తలు, ప్రవక్తలు, ఆ తర్వాత టీచర్స్, పాస్టర్స్, ఇవి ఎవాంజలిస్టులు చూస్తున్నాం కదా. వీళ్ళల్లో మనకి ఏమర్థం అవుతుంది అంటే, గుర్తుపెట్టుకోండి, prophets and pastors and teachers do the ministry establishing the church in the word and the will of God. ఈ ముగ్గురు చేసే పని చెప్తున్నాను. ప్రాఫిట్స్ కానీ, ప్రవక్తలు కానీ, పాస్టర్స్ కానీ, కాపర్లు కానీ, టీచర్స్, బోధకులు కానీ, వీళ్ళంతా చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించి దేవుని వాక్యంలో సంఘాన్ని స్థిరపరుస్తారు. ఇది వాళ్ళు చేసే పని. అపోస్తులు కానీ, ఎవాంజలిస్టులు కానీ, అపోస్తులు కానీ, సువార్తులు కానీ చేసే పని ఏంటంటే వాళ్ళు ముందుగా వెళ్ళిపోయి సంఘాన్ని ఆరంభిస్తారు. సంఘాన్ని ఆరంభించేది అపోస్తులు, సువార్తలు అయితే ఆరంభించిన సంఘాన్ని స్థిరపరిచేది ప్రవక్తలు, పరిచారకులు, కాపర్లు, బోధకులు, వీళ్ళు చేస్తూ ఉంటారు. సో కాబట్టి దేవుడు సంఘానికి కావలసినటువంటి ఈ 5 రకాలు లేకపోతే 4 రకాలైనటువంటి వరములు కలిగిన వాళ్ళని ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, యాజ్ వి కమ్ టు దిస్ ఎండింగ్, వాట్ ఈస్ ద గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ? There are some people who have a desire to move out. కొంతమందికి బయటికి వెళ్ళిపోవడానికి, అటు ఇటు తిరగడానికి చాలా ఇష్టం ఉంటుంది. టు మీట్ న్యూ పీపుల్, కొత్త ప్రజల్ని కలుసుకోవడానికి, కొత్త ప్రజలతో గబుక్కున ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కొంతమందికి ఇష్టం ఉంటుంది. ప్రాబబ్లీ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎవాంజలిజం. అది పర్సనల్ ఎవాంజలిజం అవ్వచ్చు. యూ మే నాట్ బి ఎ ప్రీచర్ ఆన్ ద స్టేజ్ మీద నువ్వు ప్రీచ్ చేయకపోవచ్చు, బట్ స్టిల్ యూ క్యాన్ బి ఎ పర్సనల్ ఎవాంజలిస్ట్. ఒక వ్యక్తితో క్విక్గా ఫ్రెండ్షిప్ చేసుకొని నీ లైఫ్ గురించి చెప్పి, యేసు ప్రభు గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేయగలిగితే కనుక దాట్స్ కాల్డ్ ఎవాంజలిజం. మేబీ యు ఆర్ దాట్. సో ఆ కేటగిరీలోకి నువ్వు ఉంటావేమో. లేదా యూ మైట్ బి అ పాస్టర్ టీచర్. సార్ నాకు ఫుల్ టైం కాల్ లేదంటే, ఓకే, యూ డోంట్ హ్యావ్ ఎ కాల్ ఫర్ ఫుల్ టైమ్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫుల్ టైమ్ కాల్. వై డోంట్ యూ థింక్ అబౌట్ ట్రైనింగ్ సంబడి ఆర్ డిసైప్లింగ్ సంబడి? డిసైప్లింగ్ అనేది పాస్టర్స్ చేసేది కాదు కదా, బిలీవర్స్ చేసేది పని. యు ఆర్ ఎ బిలీవర్. Either you must be doing personal evangelism or you must be doing personal discipling. One of that you must be doing. ఈ రెండు చేయకపోతే కనుక who are you in the church? నువ్వు సంఘములో ఏమై ఉన్నావు? Who are you in the church? నువ్వు సంఘములో ఏం చేయడానికి ఉన్నావు? నువ్వు పరాన్న భూక్ లాగా ఉన్నావా, పారాసైట్ లాగా ఉన్నావా? ఆర్ యు అన్ ఎక్స్ట్రా ఇన్ ద బాడీ వితౌట్ ఎనీ ఫంక్షన్? దేవుని యొక్క శరీరంలో ఏ పాత్ర పోషించకుండా ఉన్నావా? వీ హ్యావ్ 3 trillion cells ఇన్ అవర్ బాడీ. మన యొక్క శరీరంలో 300 కోట్ల కంటే ఎక్కువ మనకి ఈ అణువులు ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. డూ యు నో సమ్ ఆఫ్ ద సెల్స్ లివ్ ఓన్లీ ఫర్ 4 minutes? మనలో ఉన్నటువంటి ఈ యొక్క కణాలు 4 నిమిషాలు మాత్రమే బతుకుతాయి అంట. డూ యు నో వాట్ దే డూ? ఫర్ 2 minutes దే డూ దేర్ పార్ట్ అండ్ ఫర్ ద నెక్స్ట్ 2 minutes దే క్రియేట్ 1 more cell and die.
ఒక కణం చేసేటువంటి పని అది. 2 నిమిషాలు అది చేయాల్సిన పని చేసి తర్వాత 2 నిమిషాల్లో దానిలాంటి ఇంకో సెల్ని ప్రొడ్యూస్ చేసి అది రీప్లేస్ చేసిన తర్వాత ఇది వెళ్ళిపోద్ది. ఇట్ డైస్. మై ఫ్రెండ్స్, యూ ఆర్ లైక్ ఎ సెల్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. I am like a cell in the body of Christ. Either you are in the forefront reaching new people, or you are in the backup establishing the reached out people. అయితే నువ్వు ముందుండాలా కొత్త వాళ్ళని చేరుకోవడానికి, లేదా వెనకుండాలా ఆల్రెడీ చేరిన వాళ్ళని ప్రభువులో స్థిరపరచడానికి. వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్? యేసుక్రీస్తు యొక్క సంఘములో, యేసుక్రీస్తు యొక్క శరీరములో నీ పాత్ర ఏంటి? ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ living a useless life, probably you need to check your lives. నీ యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి. We all have a role in the building of God's kingdom. దేవుని యొక్క రాజ్య స్థాపనలో మనందరికీ కూడా పాత్ర ఉన్నది. మై ఫ్రెండ్స్, థింక్ అబౌట్ యువర్ లైఫ్ వెరీ సీరియస్లీ, వెరీ సీరియస్లీ. యేసయ్య నీ కోసం చచ్చిపోయాడు, నీ కోసం రక్తం కార్చారు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన పరలోకంలోకి ఎక్కి పరిశుద్ధాత్మని పంపించి నిన్ను నూతన వ్యక్తిగా చేశాడు. నూతన వ్యక్తిగా చేసినప్పుడు he gave you gifts. Jesus Christ died on the cross, was buried, resurrected, ascended into heaven, sent Holy Spirit, and through new birth he gave you gifts. He gave you gifts, and the gifts are of 2 kinds. One is pioneering or going forefront, the other one is building, కట్టుకునేది. టు విచ్ కేటగిరీ యూ బిలాంగ్? నువ్వు ఏ కేటగిరీకి చెందిన వ్యక్తివి? ట్రై టు ఫైండ్ అవుట్. కౌన్సిలింగ్, యువర్ బ్యాకప్. యు ఆర్ అ పర్సన్ హూ డస్ మిరకల్స్, యు ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. యు హ్యావ్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, యు ఆర్ ఇన్ ద బ్యాకప్. యు హ్యావ్ ఎ డిజైర్ టు రీచ్ న్యూ పీపుల్, యు ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. మై ఫ్రెండ్స్, నో యువర్ గిఫ్ట్ అండ్ నో యువర్ పొజిషన్ ఇన్ గాడ్స్ బిల్డింగ్. నీ యొక్క వరం ఏంటో తెలుసుకో. దేవుని యొక్క రాజ్య స్థాపనలో నీ పొజిషన్ ఏంటో తెలుసుకో.